సరే, ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఇష్యూ ఉంది. సో దాని విషయంలో చాలా పెద్ద సభ నిర్వహించారు, మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేశారు. ప్రధానమంత్రి చేసిన ఒక కామెంట్ మీద చర్చ జరుగుతుంది. కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ కమిటీ ఏంటి? పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకురండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నలిఫై చేస్తూ పార్లమెంట్లో చట్టం తీసుకొస్తే అయిపోతుంది కదా. అసలు మోడీ గారు జనరల్గా మాట ఇవ్వరు. మోడీ గారికి ఇష్టం లేకపోతే పాల్గొనరు. మోడీ గారు పాల్గొంటుందంటేనే దాన్ని పరిష్కరించాలని తపన ఉంటేనే పాల్గొంటాడు. సాధ్యం కాని అంశాలని సుసాధ్యం చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. 370 ఆర్టికల్ ఏమేసి చేసిండ్రు? బాబరీ మస్జిద్ ఇష్యూ, రామందిర ఇష్యూ ఏమేసి చేసిండ్రు? ఇవాళ త్రిబుల్ తలాక్ ఏమేసి చేసిండ్రు? ఏదైనా చేయాలి, ఈ దేశానికి మార్పు రావాలి, ఇంకా కొన్ని పద్ధతులు మనం అట్లే కంటిన్యూ కొనసాగించుకుంటే చరిత్ర క్షమించదన్నటువంటి కొన్ని నిర్ణయాలలో మోడీ గారు ఎట్లా చేసిండో ఏమైనా అయ్యకూడదు తెలియదు. కమిటీలు వేసిందా, కోర్టులో పోయిందా, ఏం చేసిండు అంటే 100% అవుతుంది. మోడీ గారు వచ్చినందుకే అయిపోయింది అనుకోవాలి. బట్ అది సుప్రీంకోర్టులో ఉంది సార్, 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసు ఒక ప్రజాపరమైన ఇష్యూని పరిష్కరించడానికి కోర్టులు ఉన్నప్పటికీ, చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టాలు చేసేది పార్లమెంట్, చట్టాలు చేసేది ప్రభుత్వాలు. కాబట్టి ప్రభుత్వం చేస్తుంది. 9.5 సంవత్సరాలు కుంభకర్ణుడు లాగా నిద్రపోయి ఏబిసిడి వర్గీకరణ మీద ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో తీసుకురావడం ఎట్లా? మీరే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా 9.5 సంవత్సరాలుగా. మీ కామెంట్ బాగాలేదు. కుంభకర్ణుడు లెక్కండి. అరే, దేశంలో అనేక రకాల ఇష్యూస్ ఉంటాయండి. దేశంలో ఇది ఒకటే ఉండదు, అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఇష్యూస్ని ఎత్తుకొని సార్ట్అవుట్ చేస్తాం. ఇవాళ మందకృష్ణ మాదిగ ఈ 9 సంవత్సరాల కాలంలో ఎన్లైట్ చేసుకున్నాడు, దాన్ని ప్రధానమంత్రి దృష్టి దాకా తీసుకురావడం సక్సెస్ అయింది. అని 30 ఏళ్ళుగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మందకృష్ణ మాదిగ ఈ 4-5 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటం ప్రధానమంత్రిని ఆకర్షించగలిగింది, ప్రధానమంత్రిని మెప్పించగలిగింది, ఒప్పించగలిగిందని నేను అంటున్నా. ఈ నిర్ణయం వల్ల మీకు బెనిఫిట్ అవుతుందా పొలిటికల్గా? అంటే మాదిగలు జనరల్గా ఇప్పుడు ఎస్సీల్లో ఓటు పర్సెంటేజ్ బీజేపీకి వేయడం అన్న తక్కువ, బీసీ ఓట్ బ్యాంక్ ఉంది కానీ దీనివల్ల బెనిఫిట్ అవుతుందా మాదిగలు బీజేపీ వైపు? అసలు భరత్ గారు అంటే ఓట్లు పడితే లేదా మీద నిర్ణయాలు తీసుకుంటారా? తప్పు కదా. అంతే కదా. అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్ టైంలో హామీ ఇస్తున్నారు కాబట్టి ఒక ప్రజలు బలంగా కోరుకునేటువంటి ఒక కోరికని తీర్చే కర్తవ్యం ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు ఉంటుంది, రేపు కాకపోతే ఎల్లుండి ఉంటుంది, ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ చేసి ఉంటుంది తప్ప దాన్ని అణిచివేసి ఉంచజాలరు. 30 ఏళ్ళ పోరాటం ఇది, 30 ఏళ్ళ పోరాటం ఇది.